Our favorite voice, Harini. I want to say a question చెప్పాలనుకున్నానంటే అంటే నేను అవార్డు తీసుకోవద్దు అనుకుంటున్నాను. యాక్చువల్లీ తను డెఫినెట్లీ కష్టపడి పాడింది. ఐ డోంట్ నో వెదర్ అంటే వాళ్ళకి నచ్చలేదు కదా. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ కామెంట్స్ వర్ డెఫినెట్లీ నాట్ పాజిటివ్. సో ఐ డోంట్ థింక్ తీసుకోవడం కూడా తన సబబు కాదని అనుకుంటున్నాను అవార్డు. కమెంట్స్ బాలేవు, మార్క్స్ కూడా తగ్గాయి కదా తన పాడిన పాటకి, అవార్డు ఎందుకు ఇస్తున్నారు అని డైరెక్ట్ గా అడుగుతున్నారు. షీ ఈస్ ఎ గుడ్ సింగర్. ఇవాళ గొంతు బాలేక షీ వాస్ గుడ్. షీ వాస్ గుడ్. సో ఇక్కడ ఈ అవార్డుకి ఒక ఇది ఉంది కదా వేణు, కూల్ సింగర్ ఆఫ్ ది డే. కూల్ సింగర్ ఆఫ్ ది డే. సో డెఫినెట్ గా తను చాలా అన్ని కౌంట్ అయితే అక్కడ మార్క్స్ ఒకటే కాదు, వాయిస్ ఎవ్రీథింగ్. సో షీ సుపీరియర్ ఇన్ ద వాయిస్. అంటే హేమ గారు ఇద్దరు సోలోగా పార్టిసిపేట్ చేశారు. యాక్చువల్లీ పవన్ కి రావచ్చు కదా మరి ఇదే అవార్డు. పవన్ కి రావచ్చు, బట్ కూల్ సింగర్ ఆఫ్ ద డే, కూల్ వాయిస్ ఆఫ్ ద డే అంటున్నాను మీరు. ప్లస్ అన్ని క్యాల్కులేట్ చేసి చెప్తాం. నార్మలీ షీ హాస్ అ బ్యూటిఫుల్ వాయిస్. సో దట్స్ వాట్ వి థాట్ అండ్ గేవ్. ఎనీవే ఇట్స్ ఆడిషన్. థాంక్యూ సో మచ్. థాంక్యూ. Today's Amol Cool Singer of the Day award goes to Harini. Anyways, well done. Well done. Amol సంగీత మహాయుద్ధంలో ఆఖరి మజిలీకి వచ్చేసామండి. ఏం జరుగుతుందో చూద్దాం. టేక్ యూర్ పొజిషన్స్ ప్లీజ్. ముందుగా చాళుక్య ఛాలెంజర్స్ స్కోర్ చూద్దామండి. అన్నిటికంటే తక్కువ మార్క్స్ నిహాల్ గారు ఇచ్చారు 32 అండ్ హేమచంద్ర గారు 34, రఘుకుంచ గారు 33, బట్ గీతా మాధురి గారు 38. యావరేజ్ స్కోర్ చూద్దాం. యావరేజ్ స్కోర్ 34. బట్ ఇప్పటి వరకు మనం కమెంట్స్ తీసుకోలేదు కాబట్టి దీనికి కారణాలు కూడా కనుక్కుందాం అండి. ఇక్కడ 38 మార్క్స్ అండ్ నిహాల్ గారు 32. మీరు 32 ఇవ్వడానికి కారణం, గీతామాధురి గారు మీరు 38 ఇవ్వడానికి కారణం తెలుసుకోవచ్చు. నాకు మెడ్లే థీమ్ నచ్చింది, ఓకే, బట్ దే వాజ్ నో కంటిన్యూటీ ఇన్ ద మెడ్లే. అండ్ అనుదీప్ లిరిక్స్ అన్ని అటు ఇటు పాడాడు మొత్తం. గీత గారు మీరేమంటారు 38 ఇవ్వడానికి రీజన్? 1 మార్క్ నేను మా ఊళ్ళో మల్లిగాడు అదొక ఇది ఉంటుంది, అది సరిగ్గా అనలేదు, అందుకని ఒక 1 మార్క్ కట్ చేశాను. అండ్ సెకండ్ మార్క్ వాజ్ అదే గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు, అందుకని 2 మార్క్స్ కట్ చేశాను. మిగతా అంతా మీకు ఓకేనండి? మిగతా అంతా ఓకే. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ కట్ 2 మార్క్స్. సో ఆ రెండు పొరపాట్లు జరగకుండా ఉంటే 40 వచ్చేవి, రైట్? రెండు పొరపాట్లు జరగకుండా ఉండుంటే 40. ఐ డోంట్ కామెంట్ అండి. నెస్కఫే సన్ రైజ్ విజయనగరం వారియర్స్ కి ఎలా మార్క్స్ వచ్చాయి చూద్దామండి. స్కోర్ ప్లీజ్. హేమచంద్ర గారు 31, రఘుకుంచి గారు 32, నిహాల్ గారు 32, గీతా మాధురి గారు 33 ఓన్లీ. 38 వచ్చాయి అండ్ యావరేజ్ స్కోర్ 32 and 85 marks. That means Nescafe Sunrise Vijayanagram Warriors are the winners. కొనసాగే యుద్ధంలో నా గెలుపునకై పోరాడుదామే. సంగీత వ్యూహం ఇది, పలు ప్రతిభలకు సమరాంగణం ఇది, ఆగని తీరని అలుగలుగని యుద్ధమే. సంగీత మహాయుద్ధంలో ఏది ఏమైనా కమ్మటి తీయని పాటలు మిమ్మల్ని అలరించాయని, మిమ్మల్ని ఆ పాటల పందిరి కింద సేద తీరేలా చేశాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మళ్ళీ కలిసినంత వరకు మీరు కూడా సరిగమ పదనిసా అంటూ ప్రాక్టీస్ చేస్తూ కాస్త కొన్ని రాగాలు తీయండి మరి మాలాగా. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైం.
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమూల్ సంగీత మహాయుద్ధం ఫైనల్స్ లో 100 మంది పాల్గొనే అవకాశం. మీరు చేయాల్సిందల్లా 1.5 లీటర్ అమూల్ ఐస్ క్రీమ్ ప్యాక్ ను కొని దానిపై ఉన్న కోడ్ ని SMY అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అమూల్ ప్యాక్ కోడ్ స్పేస్ మీ పేరు స్పేస్ మీ ఊరు టైప్ చేసి 58585 కి SMS చేయండి. విజేతల వివరాలకు www.smy.co.in కి లాగిన్ అవ్వండి. విజేతలు సంగీత మహాయుద్ధం ఫైనల్స్ లో పాల్గొనడంతో పాటు అమూల్ గిఫ్ట్ హ్యాంపర్ ని సొంతం చేసుకోవచ్చు. Nawaz with their captain Nihal, Pallava Fighters with their captain Geeta Madhuri. Yeah, if we compare, then Abhiram కొంచెం తగ్గింది లాస్ట్ పర్ఫార్మెన్స్ కంటే. మామా చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. ఆ అమెరికా అమ్మాయి మావో పారిపోతున్నది మావా. వీరిద్దరిలో ఇవాల్టి విజేతలు ఎవరు తెలుసుకుందాం.